అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ పంచాయత్ సంఘటన ద్వారా మా రాష్ట్ర అధ్యక్షుడు దాని చైర్మన్ కన్వీనర్గా ఉన్నటువంటి మాజీ ఏసీసీఎల్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షుడు సిద్ధేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల జైత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం స్తంభంపల్లి గ్రామంలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మొదలైనటువంటి రాజ్యాంగాన్ని సంరక్షించడం కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అందించిన ఫలాలు శిక్షణ ద్వారా బ్రిటిష్ ముందు మన భారతదేశం ఏ విధంగా ఉండే బ్రిటిష్ వారి యొక్క అరాచకం ముందు మన భారతదేశ పరిస్థితి ఉండే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తం దోసుకొని అన్ని విధాలు నష్టం చేసిన తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మహనీయులు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భంలో పుట్ట జాతిపిత మహాత్మా గాంధీ గారు కానీ పండిత్ జవహర్లాల్ గారు కానీ ఎంతోమంది మహనీయులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం సమన్యాయంగా ఉండాలి, పేద వర్గానికి ఒక పూట భోజనం దొరికినటువంటి పరిస్థితిలో దేశం ఆ రోజు ఉన్నది భారతదేశం. మరి ఆ విధంగా ఉన్న పరిస్థితుల పూట మన పండిత్ జవహర్లాల్ గారు జాతిపిత మహాత్మా గాంధీ గారు మనకు అన్ని విధాలు కూడా దేశంలోని ప్రజలు సమన్యాయంగా బతకాలి, అన్ని వర్గాలకు అన్ని ఫలాలు అందాలంటే రాజ్యాంగాన్ని అందియాలి, రాజ్యాంగాన్ని రచించుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని రచించుకోవాలంటే నిన్నే మా మిత్రులు చెప్పినారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన పంచాయతీరాజ్ ద్వారా రాజ్యాంగ అని ఏ విధంగా నిర్మూలన జరిగింది, దానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులందరికీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుని యొక్క చైర్మన్గా పెట్టి అప్పుడున్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చట్టపరంగా అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోలే విషయంలో పట్ల వారికి బాధ్యత తప్పచెప్తే మరి వారు ఈ రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించి ఈరోజు ఇంత స్వేచ్ఛ వాతావరణం మనందరం ఉండి మరి దానిలో భాగంగా ఈరోజు స్తంభంపల్లి గ్రామంలో 8:30కి వచ్చి మా సిద్ధేశ్వర్ గారు